హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుక్కు చాందు ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఫస్ట్ షార్ట్ వీడియోలో అయితే చూపించినట్టుగా ఈ చేపలని అయితే పులుసు అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుందని చాలామంది చెప్పారండి. అందుకోసం చెప్పి చేపలని పులుసు అయితే చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మా స్టైల్లో అయితే చేపల పులుసు అయితే చేసేసుకుందాం. చూడండి, చేపలను అయితే బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే కట్ చేసుకోండి పెద్ద పెద్ద ముక్కలుగా. వాటిల్లోకి చూడండి 4 టమాటోస్, 2 ఆనియన్స్ అయితే కట్ చేసి మిక్సీలో అయితే వేసేసుకోవాలి. మిక్సీలో వేసిన తర్వాత చింతపండు అయితే ఫస్ట్ నానబెట్టేసుకోవాలి. చూడండి, చింతపండు అనేది బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఈ టమాటోస్, ఆనియన్స్ అనేది మిక్సీలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటో, ఆనియన్స్ అయితే మిక్సీలో అయితే పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే చేపలు అయితే చూడండి ఫ్రెండ్స్, చేపల కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే చేపలని తీసేసుకోవాలి. చేపలని తీసుకున్న తర్వాత ఈ మసాలా అనేది వాటిలో వేసేయాలి. చూడండి, మెత్తగా అయితే మరీ మెత్తగా కాకుండా పచ్చగా దంచుకొని వేసుకోండి. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు అయితే తగినంత తీసుకోండి. తర్వాత అయితే కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత పసుపు. చూడండి, చింతపండు అయితే బాగా మెత్తగా అయితే గుజ్జుగా అయితే చేసుకోవాలి. చూసుకున్న తర్వాత బాగా చేసుకున్న తర్వాత అది వచ్చి చేపలు అయితే బాగా కలుపుకొని వేసుకోవాలి. చూడండి ఎలా అయితే మెత్తగా అయితే అయిపోయిందో. చూడండి, చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాం. కదా. చూడండి, చింతపండు రసం తీసుకున్న తర్వాత 4 టమాటోస్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని అయితే బాగా స్మాష్ చేసి అయితే పులుసులు అయితే వేసుకుంటే చాలా టేస్టీగా, చాలా చిక్కగా అయితే గ్రేవీ అనేది వస్తుందండి. చూడండి, ఇలా అయితే స్మాష్ చేసేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా పచ్చగా స్మాష్ చేసేసుకొని ఆ పులుసులు అనేది వేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే పచ్చగా దంచుకున్న తర్వాత మనమైతే కూరలు అయితే వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా అయితే కలుపుకోవాలి. చూడండి, ముక్కలకి పులుసు అనేది బాగా పట్టాలండి. బాగా పట్టింది. చూడండి ఎంత చిక్కగా అయితే ఉందో. ఇలా అయితే మసాలా అయితే వేసుకుంటే చాలా చిక్కగా వస్తుంది. చూడండి, ఇప్పుడైతే తిరగమాత అయితే పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కడాయి అయితే పెట్టేసుకున్నాం. చూడండి, కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. చేపల పులుసులో ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ బాగా వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలని యాడ్ చేసుకోండి. ఆవాలు అనేది బాగా హీట్ అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి ఆవాలు, లేకుంటే పచ్చి వాసన అనేది వస్తాయండి. ఆవాలు కూడా పచ్చి వాసన అనేది వస్తాయి. బాగా హీట్ అవ్వాలి, సౌండ్ అనేది బాగా రావాలి ఆవాలో చట్పట్ అంటూ. చూసారండి, ఆవాల సౌండ్ అనేది ఎలా వస్తుందో. ఇలా వచ్చిన తర్వాత కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు మరీ బ్లాక్ అవ్వకుండా చూసుకోవాలి. వేసిన తర్వాత కలపాలని కొంచెం వేసుకోండి. చూడండి, ఇప్పుడైతే ఈ గ్రేవీ అనేది మనం వేసేసుకుందాం. చూడండి, ఈ గ్రేవీ అనేది చాలా థిక్ ఉంది, అందుకని చెప్పి కొంచెం వాటర్ అయితే తీసుకోవాలి. చూడండి, గ్రేవీ అని చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి, ముక్క అయితే కదిలి బాగండి, ఇట్లాగే చూసుకోండి ఎలా ఉందో. కూర అయితే చాలా బాగుంది కదా. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే కూర అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బాగా కూర అయితే బాగా మరగాలండి. మరిగిన తర్వాత అయితే చూద్దాం కూర అనేది ఎలా ఉంటుంది, టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. చూడండి, దాంట్లోనే జీలకర్ర, మెంతుల పొడి అయితే కొంచెం ఇది యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం యాడ్ చేసుకోవాలి. మనం ఎక్కువ కనుక తీసుకున్నట్టయితే చేదైపోతుంది మనకు. గ్రేవీ అనేది తిక్కగా ఉండాలి. ఇలా చేపలకి తగ్గిన
చేపలు తిక్కగా కదా తగులుకొని ఉంటే చేపల పులుసు అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. చాలా బాగుంటుంది. ఇదే మేము కూడా ఫస్ట్ టైం తిన్నాం, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ అంటే ఎలా ఉడుకుతుందో. స్మెల్ అయితే సూపర్ ఉందండి. స్మెల్ ఎంత బాగుందంటే ఇంకా కూర అయితే ఎలా ఉంటుందో మీరే గెస్ చేయండి. చూడండి, ఇలా అయితే ఉడకాలండి కూర. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ అనేది చూడండి ఎలా థిక్గా అయితే చాలా టేస్టీగా అయితే వచ్చేసింది. చూడండి, ఆయిల్ అయితే బయటికి చూడండి ఎలా అయితే రిలీజ్ అయిపోయిందో. మీరు కూడా ఇలాంటి పులుసు చేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. చూడండి, చూడ్డానికి కూడా ఎంత బాగుందో, తింటే ఇంకెంత బాగుంటుందో. ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.